ఎన్టీఆర్ మీద పుస్తకం అయిపోయింది. హార్పర్ గార్డెన్స్ వాళ్ళు వేశారు. దాన్ని తెలుగులో ఎంఎస్ కోడ్ వేశారు. హార్పర్ గార్డెన్స్ వాళ్ళ పుస్తకం బాగానే పోతుంది. ఎంఎస్ కోడ్ కూడా తెలుగులో బాగానే పోతుంది. దాని తర్వాత పివి నరసింహారావు గారి ఇన్సైడర్ 2 అన్నారు. ఇన్సైడర్ 2 ఆయన కంపోజ్ చేసి కంప్యూటర్లో పెట్టుకొని పోయాడు. ఆయన ఆ కంప్యూటర్ని వెలికి ప్రభాకర్ గారు పివి నరసింహారావు కొడుకు నాకు ఇచ్చారు. నేను దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ ఆయనకి ఇచ్చాను. తెలుగు ట్రాన్స్లేట్ చేశాను. అది ఎంఎస్కోకి ఇచ్చాను. ఆ రెండు పబ్లిష్ కావాల్సింది. ఇంకా ప్రభాకర్ గారి అనుమతితో కోసం వెయిట్ చేస్తాను. త్వరలో రావాల్సి ఉంది. ప్రభాకర్ గారు అనుమతిస్తే వస్తాయి. తర్వాత పివి గారి పేరు మీద ఒక ఆయన జ్ఞాపకార్థం ఒక సంస్థ స్థాపించి అది కూడా చాలా ఏళ్ళ నుంచి నడుపుతున్నారు కదా, అదేంటి? పివి మెమోరియల్ లెక్చర్ అని నేను 2010లో సాక్షి మన హెచ్ఎంటీలో ఉండగా ఆన్స్ ఇండియా వేదికగా ప్రణబ్ ముఖర్జీ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన పిలిపించి ఫస్ట్ ఇనాగరల్ లెక్చర్ ఇప్పించాను. అప్పటి నుంచి దాని తర్వాత గులాం నబీ ఆజాద్, దాని తర్వాత చాలామంది ప్రముఖులు, జయరాం రమేష్, చంద్రశేఖరరావు, దాని తర్వాత రాజ్మోహన్ గాంధీ, శేఖర్ గుప్తా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ చలమేశ్వర్ గెస్ట్, అదే జస్టిస్ వెంకటాచలయ్య, వీళ్ళందరూ చాలామంది మాట్లాడారు. చిత్తూరు మొన్న మాట్లాడింది సంజయ్ బారు. అవును, సంజయ్ బారు లేటెస్ట్. పివి నరసింహారావు మీద మెమోరియల్ ఎందుకు పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? పివి నరసింహారావు గారు పోయిన తర్వాత ఆయన బాడీని 24 అక్బర్ రోడ్లో కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్కి ఎలా చేయలే. సోనియా గాంధీ కారణంగా అంటారు. హైదరాబాద్ తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర్ ఇనిషియల్ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన అంత్యక్రియ చేశాడు. అంత్యక్రియ చేసినప్పుడు ఆయన శరీరం కూడా మొత్తం కాలేదంటారు. అది చాలా నిర్లక్ష్యానికి గురైన మహానాయకుడే నాకు అనిపించింది. దాని తర్వాత కూడా ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరు సంతాపం జరుపుకోలే. జయచంద్రుడు కానీ వదంతనుడు కానీ ఇదంతా చూసి ఆయన 2004లో పోయాడు. నేను 2012లో మొదలుపెట్టాను. 8 years దాకా హైదరాబాద్లో సంతాపం జరగకపోతే మొదటి సంతాప సభ నా ఆధ్వర్యంలో పివి నరసింహారావు మెమోరియల్ లెక్చర్లో జరిగింది. దానికి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ చాలామంది వచ్చారు. అప్పుడు ఫస్ట్ సభకి జూబ్లీ హాల్లో జరిగింది. దశరథ శేఖర్ అక్కడ జరిగింది. దాని చాలా తృప్తిలో జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది. పివి నరసింహారావు కూడా భారతరత్న కూడా అనౌన్స్ చేశారు. అవును. సో మీరు తృప్తికరంగా ఉన్నారు కదా పివి విషయంలో? చాలా ఆనందంగా ఉన్నాను. తర్వాత మీరు ఇన్నేళ్ల మీ జీవితంలో ఎన్నో ఇంటర్వ్యూలు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు. పివి నరసింహారావు చేశారు, విశ్వనాథ్ సత్యనారాయణ చేశారు, ఎన్టీఆర్, ఇలా చాలామందిని చేశారు కదా. మీ దృష్టిలో బాగా తృప్తినిచ్చినవి గొప్ప ఇంటర్వ్యూలు కానీ, అలాగే గొప్ప సంఘటనలు కానీ, గొప్ప కథనాలు కానీ, మీకు ఎప్పుడూ గుర్తుండే విషయాలు ఏమున్నాయి సార్ మీ పత్రికే ప్రయాణంలో? విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ ఒకటి ఎప్పుడే గుర్తుండిపోతుంది. దేవరాదర్శ్ ఒకటి ఇంటర్వ్యూ గుర్తుండిపోతుంది. పివి నరసింహారావు గారి ఇంటర్వ్యూ ఆయన ప్రైమ్ మినిస్టర్ దిగిన తర్వాత ఇంటర్వ్యూ చేశాను. విభవ ఫౌండేషన్ కోసం ఢిల్లీ పోయి ఇంటర్వ్యూ చేశాను. ఎవరు గుర్తుంటుంది. దాని తర్వాత విదేశాలకు వెళ్ళాను. ప్రైమ్ మినిస్టర్తో బీపీ సింగ్తో ముందు వెళ్ళాను. మాల్దీవ్స్కి వెళ్ళాను. దాని తర్వాత వాజ్పేయితో వెళ్ళాను. దాని తర్వాత పివి నరసింహారావుతో వెళ్ళాను. మన్మోహన్ సింగ్తో వెళ్ళాను. విదేశాలకి చాలా విదేశాలు తిరిగాను వాళ్ళతో. తర్వాత రాహుల్ గాంధీ జోడయాత్ర సందర్భంగాను అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా మిమ్మల్ని కూడా ఆయన పిలిపించుకున్నారట కదా, అది ఎలా జరిగింది సార్? అంటే ఆయన పిలిపించుకోలేదు, మేమే వెళ్ళాం. మీరే కలిశారు? మేము ఒక సివిల్ సొసైటీ తరపు నుంచి సురేష్ గారు, నేను, హరగోపాల్ గారు, కె శ్రీనివాస్ గారు, కన్నాభిరాన్ గారు కూతురు కల్పన కన్నాభిరాన్, హరగోపాల్ గారి ఫ్రెండ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ రెడ్డి గారు, మేము వెళ్ళాం. మాట్లాడాం. ఒక అరగంట కూర్చొని వద్దాం అనుకున్న వాళ్ళం 2 hours కూర్చున్నాం. ఆయనతో పాటు డిన్నర్ చేసాం. చాలా విషయాలు చర్చించాం. సో మీరు ఇందిరాగాంధీని చూశారు దగ్గర నుంచి, అలాగే రాజీవ్ గాంధీ దగ్గర నుంచి చూశారు, రాహుల్ గాంధీని చూశారు. రాహుల్ గాంధీలో మీరు గమనించింది ఏంటి? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పోలికలు ఇతని ఏమైనా ఉన్నాయా? ఇతనిలో ఉన్న వాళ్ళకి వీరికి ఉన్న రాహుల్ గాంధీలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఈ నాట్ ఎసెన్షియల్ పాలిటిషియన్. పరిస్థితుల ప్రభావం వల్ల పాలిటిషియన్ అయ్యాడు, కానీ దాని పైలట్గానే జీవితం గడిపేవాడు. యాక్సిడెంట్ అంటే బై యాక్సిడెంట్ అయ్యాడు అంతే. సోనియా గాంధీ కూడా బై యాక్సిడెంట్ అయింది. అది సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ పుట్టిన రాహుల్ గాంధీకి పొలిటికల్ ఇన్స్టింక్ట్ తక్కువ. పొలిటికల్ యానిమల్ లేడు ఆయనలో. ఆయన అందరు బాగుండాలి, మనం బాగుండాలి, ఎవరికి అవకాశం జరగకూడదనే కోరికే. కానీ మరి పొలిటికల్గా ఇలా చేయాలి,
చెందాలి అనే తాపత్రం లేదు. రాహుల్ గాంధీ ఇది నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అనాలా? ఇదివరకు నాట్ నౌ. నౌ ఈజ్ ఎ వెరీ చేంజ్డ్ పర్సన్. హీ హాజ్ చేంజ్డ్ ఇంటూ వెరీ బిగ్ లీడర్. హీ కెన్ ఛాలెంజ్ మోడీ ఆల్సో. హీ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ సర్టన్ వేస్ దెన్ మోడీ. మోడీ కంటే కూడా ఎక్కువ స్పష్టంగా మాట్లాడతాడు చాలా విషయాల మీద. మోడీ మాట్లాడిన విషయాల మీద కూడా రాహుల్ గాంధీ మాట్లాడు. మోడీ కంటే ధైర్యంగా మాట్లాడు. రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు? అందుకనే లేదు. ఎందుకు కాకూడదు? 2024లో కూడా కావచ్చు. 2024లో మోదీ అనుకున్నట్టు 400 సీట్లు కానీ 370 సీట్లు కానీ రాకుండా 200 సీట్లు వస్తే వీళ్ళకి కాంగ్రెస్కి 100 సీట్లు దాటితే మొత్తం అపోజిషన్ కలిపి 300 సీట్లు ఏర్పడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే రాహుల్ గాంధీ అవుతాడు. సార్ మీరు అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మీరు చూశారు. అలాగే అనేక మంది ముఖ్యమంత్రులకి మీరు అందరూ చంద్రబాబు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, కోట విజయభాస్కర్ రెడ్డి కానీ, నేదురుమతి జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి కానీ, వీరందరితో కూడా మీరు వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉంది. వాళ్ళు మిమ్మల్ని చాలా గౌరవించారు, ఆహ్వానించారు, మీ దగ్గర సలహాలు అవన్నీ తీసుకున్నారు కదా. ఒక పాత్రికేయ ఇప్పుడు ఈ కాలంలో కొంతకాలం నుంచి ఈ పాత్రికేయులకి నాయకుల మధ్య, ముఖ్యమంత్రికి లేకపోతే ఎడిటర్ మధ్య ఈ గ్యాప్ పెరిగింది కదా సార్, కలవటం లేదు వాళ్ళు అసలు. దాని ఎలా? ఇదివరకు నా నాయకులు లేరు. ఇప్పుడు ఇదివరకు జర్నలిస్టు పుట్టారు. జర్నలిస్టులు ఒక చీఫ్ మినిస్టర్ కలిస్తే ఈ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎనీ ఫేవర్. నేను ఇంతమంది ముఖ్యమంత్రి కలిశాను, ఒక్క ముఖ్యమంత్రి దగ్గర కూడా ఒక ఫేవర్ కూడా అడగల. ఒక ఫైల్ చూడమని కానీ ఫైల్ లేవు మనకి. ఆ ఫైల్ చూద్దామని అడిగే ప్రశ్న లేదు మనకి. అది ఒక అపాయింట్మెంట్ కానీ, ఒకరిని నియమించమని కానీ, ఒకరిని తీసేమని కానీ, ఒకరిని పెట్టుకోమని కానీ అడిగిన సందర్భం లేదు. అటువంటి వాళ్ళు గౌరవిస్తారు. ఇప్పుడు ఇవాళ రేపు జర్నలిస్టులో అటువంటి ఉన్నవాళ్ళు లేరు. నాయకులు కూడా అటువంటి సంస్కారం ఉన్నవాళ్ళు కూడా లేరు. రెండు వైపులా లోపాలు ఉన్నాయంటారు. రెండు వైపులా అంటే నాయకులేమో రాడ్డలేరు, జర్నలిస్టు కూడా రాడ్డలేరు. ఇంకోటి జర్నలిస్టు కూడా ఇదివరకున్న ఎడిటర్కి అంటే ఇదివరకు ఎడిటర్ ఈ టు డిక్టేట్ టర్మ్స్. పేపర్లో ఏమొచ్చినా లేకపోయినా ఎడిటర్ బాధ్యుడు. ఇప్పుడు యజమాని బాధ్యుడయ్యాడు. యజమాని మంచి చేసుకుంటాడు. చీఫ్ మినిస్టర్ అనేవాడు యజమానితో బాగుంటాడు, రాధాకృష్ణ బాగుంటాడు, రామచంద్రతో బాగుంటాడు, లేకపోతే ఇంకా మిగతా ప్రొపరేటర్తో బాగుంటాడు. కానీ ఎడిటర్తో సంబంధాలు లేవు, బ్యూరో చీఫ్తో సంబంధాలు లేవు. మామూలు రెగ్యులర్ బ్యూరోకి వచ్చే రిపోర్ట్ సంబంధాలు ఉంటాయి, అయితే ఓనర్తో సంబంధాలు ఉంటాయి, మధ్యరాత్రి సంబంధాలు లేవు. ఎవరో కూడా తెలియదు కదా మనకి. అటువంటి పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు. ఇదివరకు అట్లా కాదు. నేను ఉన్నప్పుడు నా కాలంలో రాఘవేంద్ర గారు కానీ, మోహన్ రావు గారు, నందరావు మోహన్ గారు కానీ, పుత్తూరు వెంకటేశ్వర గారు కానీ, ఏవిక ప్రసాద్ గారు కానీ ఎడిటర్ ఉంటే ఎడిటర్ ఈజ్ క్రియేటింగ్ ది న్యూస్ పేపర్, ఎడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అని ఉండేది. ఇదివరకు అట్లా ఉండేది. ఎడిటర్ ఆ పత్రికకు ఫేస్గా ఉండేవాడు అంతే. అందుకని ఎడిటర్కి ప్రాముఖ్యం ఇచ్చేవాడు చీఫ్ మినిస్టర్లు. ఎందుకంటే ఆయనతో మాట్లాడితే మొత్తం ఒక వ్యవస్థ మాట్లాడినట్టు అనుకునేవాడు. ఇప్పుడు లేదు కూడా. సార్ తర్వాత మీరు ఈ నెల పాత్రికేయ జీవితంలో మీరు బాగా బాధపడిన సందర్భాలు కానీ అలాగే గర్వపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సంఘటనలు? గర్వపడిన సందర్భాలు అంటే యాక్చువల్గా నేను బీజే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీ కలుసుకున్నాం. జర్నలిజం స్టూడెంట్గా. జర్నలిజం స్టూడెంట్ ఉన్నప్పుడు మెమరబుల్ మూమెంట్ నాకు. మోస్ట్ మెమరబుల్ దగ్గర చెప్తాం ఇందిరాగాంధీ. బాధపడిన సందర్భం నేను ఐ టుక్ థింగ్స్ ఇన్ మై స్టైల్. ఇప్పుడు నేను ఉదయం వదిలిపెట్టి విజయవాడ పోయినా, హైదరాబాద్ వదిలిపెట్టి ఏటీసీప్ వదిలిపెట్టి వచ్చినా, లేకపోతే విజయవాడ పోయినా, లేకపోతే ఢిల్లీ పోయినా నేను బాధపడ్డా. ఐ టుక్ ఇట్ యాజ్ ఆపర్చునిటీ. ఢిల్లీ పోవటం, ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉన్న సంపాదకులు ఎవరు లేరు, నేను తప్ప. అంటే మీరు ప్రతి ఎగ్జిట్ కూడా ఎటువంటి కారణాల వల్ల మీరు బయటకు వచ్చినా కానీ, ఏ సంస్థ నుంచి బయటకు వచ్చినా కానీ తర్వాత మీకు ఒక మంచి ఆహ్వానమే జరుగుతుంది. కొనసాగింపు ఉంది మీ జీవితాన్ని గమనిస్తే. కొనసాగింపు ఉంది. ఒక దగ్గర తప్పుకుంటే ఇంకో దగ్గర అవకాశం ఉంది, వచ్చింది. అవకాశం లేనప్పుడు అవకాశం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మన కృష్ణ గారి ఛానల్లో టీవీ పద్మాలయ టీవీలో పనిచేయడం అనేది అవకాశం వచ్చింది, అది తీసుకున్నాం. స్వేచ్ఛని మీరు అనుభవించని సందర్భాలు, సంఘటనలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు, పూర్తిగా అనుభవించారు. పూర్తిగా అనుభవించారు పాత్రికేయ స్వేచ్ఛని. తర్వాత ఎంతోమంది ఎప్పుడు దుర్వినియోగం చేయలే సార్, సద్వినియోగం చేశారు స్వేచ్ఛని. ప్రొపరేటర్స్ ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు దుర్వినియోగం చేయలేదు. మీ ద్వారా ఎంతోమంది కాలమిస్టులు తెలుగు పాఠకులకు పరిచయం అయ్యారు, వాళ్ళ తర్వాత రచయితలుగా మారారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా కూడా అయ్యారు. చాలామంది ఉన్నారు అందులో. వాళ్ళని ప్రముఖంగా చెప్పాలంటే ఎవరెవరి పేరు చెప్తారు? పట్టాభిరామ్ గారు. పట్టాభిరామ్ గారు నన్ను కలిసే వరకు ఆయన కొద్ది మెజిషియనే. ఆయన కలిసిన తర్వాత వ్యాసకర్త అయ్యాడు, రచయిత అయ్యాడు. ఇప్పుడు సెలబ్రిటీ రైటర్ అయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద. దాని తర్వాత జయశంకర్ గారు, కోదండరామ్ గారు, దాని తర్వాత పుల్లారావు గారు,
ఇప్పుడు రెగ్యులర్ రాస్తున్నాడు పత్రికల్లో. ఆయన కూడా నేను పట్టలు రాయించింది ఆయన చేత. దాని తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్తె కూడా మొట్టమొదటి నేను వేశాను, సీరియల్ వేశాను. దాని తర్వాత నీటి విద్యాసాగర్ గారు, నీటి నిపుణుడు, ఆయన ఫస్ట్ కాలం నాదన్న మొదలు పెట్టాడు, సీరియల్ రాశాడు, సీరియల్ కాలం రాశాడు. అది చాలామంది రాశారు. అది ఎంత వార్తలు ఉన్నప్పుడే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం నాకు వచ్చింది.